హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 19వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళ్తే, ఓకే అలాగే, నేను బయలుదేరుతాను. జస్ట్ మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఈరోజు నా ఒక్కగానొక్క కూతురు ఆత్రేజ పుట్టినరోజు. సాయంత్రం మా ఇంట్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశాను. మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. నువ్వు కూడా మీ ఫాదర్ని, బ్రదర్ సుధీర్ని తీసుకుని రావాలి అని పూజితని చూస్తూ చెప్పారు సుందర్ రామరాజు గారు. ఆయన మాటలు వినగానే శిలలా బిగుసుకుపోయాడు రాఘవ. ఓకే అంకుల్, నా పుట్టినరోజు కూడా ఈరోజే అని చిన్నగా నవ్వుతూ చెప్పింది పూజిత. ఈసారి బిగుసుకుపోవడం సుందర్ రామరాజు గారు వంతయ్యింది. అయినా వెంటనే తేరుకుంటూ, రియల్లీ, ఏ ఇయర్ అని ఆతృతగా అడిగారు. పూజిత తాను పుట్టిన సంవత్సరం చెప్పగానే పట్టలేనంత ఆశ్చర్యపోతూ, వాట్ ఈస్ సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా అని గట్టిగా అన్నారు. ఇంకా నమ్మశక్యం కాని వాడిలా నుదుటి మీద చెయ్యి వేసుకుంటూ, గాడ్ ఈజ్ గ్రేట్, వాట్ ఏ క్రియేషన్, నువ్వు ఆత్రిజ ఒకే రోజు పుట్టారా? ఓ మై గాడ్, అందుకే మీ ఇద్దరికీ మనోజే నచ్చాడన్నమాట అని అరిచినంత పని చేశారు సుందరరామరాజు. అంతే, అప్పటి వరకు బిగుసుకుపోయిన రాఘవ ఉలికిపాటుతో పాటు పూజిత వంక చూశాడు. ఊహించని ఈ పరిణామానికి కెన్నురాలవుతూ, నా పుట్టినరోజుని ఎందుకు చెప్పానురా దేవుడా అని అనుకుని తలదించుకుంది పూజిత. నా పుట్టినరోజని ఎందుకు చెప్పానురా దేవుడా అని అనుకుని తలదించుకుంది పూజిత. తమ ప్రేమ విషయాన్ని మనోజ్ చేత తండ్రికి చెప్పించాలని వేసుకున్న ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అవడంతో పూజితకి మతిపోయింది. ఈ హఠాత్ పరిణామాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో దిక్కుతోచక, తండ్రికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తలెత్తి అయోమయంతో పిచ్చి చూపులు చూసిందామె. సరిగ్గా అప్పుడే టక్ టక్ అంటూ ఆవేశంతో దూసుకు వస్తున్న హై హీల్స్ చప్పుడయింది. ముగ్గురు ఒకేసారి తలలు తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ, తన కోపాన్ని వేసే అడుగుల్లో చూపిస్తున్నట్టుగా పాయింట్ హిల్స్తో నేలని గట్టిగా తన్నుతూ దురుసుగా తండ్రి దగ్గరకు వచ్చింది ఆత్రిజ. పూజిత వాళ్ల ఇంట్లో హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆత్రిజని చూడగానే సుందర్ రామరాజు గారు తడబాటుగా పక్కకు పారిపోయే దారులేమన్నా ఉన్నాయా అన్నట్టు అటూ ఇటూ చూశారు. రావలసిన మనోజ్ కూడా రాకుండా ఒక్కొక్కరుగా ఇంట్లోకి వస్తున్న ఈ రాకూడని వాళ్ల రాకకి హతాశురాలై బిత్తరపోయి చూస్తోంది పూజిత. ఈ వచ్చిన కొత్త అమ్మాయి ఎవరా అన్నట్టు ఆత్రిజ వంక ఆసక్తిగా చూస్తున్నాడు రాఘవ. కళ్ళను చిట్లించి కోపంగా తండ్రిని చూస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈ ఈవినింగ్ పార్టీ పనులన్నీ పక్కన పడేసి ఇక్కడ ఈ అమ్మగారిని బొట్టు పెట్టి పిలవడానికి వచ్చావు కదూ అని సుందరరామరాజు గారిని నిలదీస్తున్నట్టుగా అడిగింది ఆత్రిజ. కూల్ రా నాన్న, కూల్, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని మెత్తగా అన్నారాయన. కొన్ని క్షణాల క్రితం అచ్చం పూజిత ఆయనతో అన్నట్టుగాని. కూలా? ఎలా డాడ్? నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి మనోజ్ని తన చుట్టూ తిప్పుకుంటుంటే దాని మీద నీకు కోపం ఎందుకు రావట్లేదు? ఐ కాంట్ అండర్స్టాండ్ డాడ్ అంటూ కోపంతో కస్సుమంది ఆత్రిజ. ఆమె మాటలు వింటూ తాను పూర్తిగా బుక్కైపోయానని అర్థమై ఇంకా ఏమీ చేయలేని దానిలా తల మీద చెయ్యేసుకుంది పూజిత. ఆమె చేతుల్లో లేకుండా జరిగిన దాన్ని ఎంత వక్రీకరించవచ్చో అంత ప్రతికూలంగా, మొత్తం పూజితే కావాలని చేసినట్టుగా ఉంది ఆత్రిజ చెప్పడం. నిజంలా కనిపిస్తున్న దీన్నంతటినీ ఎలా ఖండించడం అనుకుంటున్న పూజిత మనసులో దిగులు కమ్ముకుంటోంది. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ తనూషలో కూడా అంతర్మథనం చెలరేగుతోంది. మనోజ్ వంక కోపంగా చూస్తూ, సరే, నువ్వన్నట్టు సుధీర్ చాలా మంచివాడే అయితే నాతో మాట్లాడడానికి తనే రావాలి కానీ తన తరపున నిన్నెందుకు పంపించాడు అని అడిగింది తనూష. ఎందుకంటే నేను నీ దగ్గరకు వస్తున్నట్టుగా వాడికి తెలియదు కాబట్టి. తెలిస్తే వాడే వచ్చేవాడు. అయినా సుధీర్ నీ కోసం ఎంత వెతికాడో తెలుసా? వేరే ఏ అమ్మాయితోనూ క్లోజ్ అవ్వలేదు. మన క్లాస్మేట్స్ ఎవరు కలిసినా నీ గురించే అడిగేవాడు, నీ కోసం అంటూ ఇంకేదో చెప్పబోయాడు మనోజ్.
నా కోసం అంత వెతికిన వాడైతే ఎవరెవరివో అమ్మాయిల బొమ్మల్ని ఎందుకు వేస్తున్నాడు? మొన్న గ్యాలరీలో చూశాను. వేరే అమ్మాయితో పరిచయం లేకుండా అంత యాజిటీస్గా అమ్మాయిల పార్ట్స్ ఎలా వేస్తాడు? వాడికి నేను గుర్తులేను అని పౌరుషంతో ముక్కుపుట్టలెగరేసింది తనూష. ఆమె మాటలకి నివ్వెరపోయి చూశాడు మనోజ్. అంటే అమ్మాయిల బొమ్మలు వేస్తే అలాంటి అమ్మాయిలు తెలిసుండాల్సిందేనా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే తలాడిస్తూ, సరే తను వాడి గురించి నాకు తెలిసింది చెప్పాను, కానీ ఒక్కసారి నువ్వు వాడితో మాట్లాడి చూడు అన్నాడు మనోజ్. తనూష ఇప్పటి ఆహార్యం చూశాక ఆ రోజు సుధీర్ తండ్రి భాస్కర్రావు గారు తిట్టబట్టి తన స్టైల్ మార్చుకుంది అంటే సుధీర్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టం ఉండబట్టేగా. ఒక్కసారి వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటే సెట్ అయిపోతుందిలే అనుకున్నాడు మనోజ్. అందుకే సుధీర్ ఫోన్ నంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకో అన్నాడు. వాడి నెంబర్ నా దగ్గర ఉందిలే అని బింకంగా చెప్పింది తనూష. ఆమె మాటల్లో అనుకూలత కనిపించి తృప్తిపడ్డాడు మనోజ్. వీళ్ళ లవ్ ప్రాబ్లం ఓ దారిన పడబోతోంది. ఇక నా లవ్ స్టోరీలో ఎంటర్ అవ్వాలి అని మనసులో అనుకుంటూ టైం చూసుకున్నాడు. ఉదయం 11 గంటలైంది సమయం. హుషారుగా లేచాడతను. అతను తనూషాతో మాట్లాడిన ఈ కొంచెం సమయం ఎంతో విలువైనదని, మనోజ్ ముందుగా వెళ్ళి తన ప్రేమ గురించి రాఘవకి చెప్పకపోవడం చాలా పరిణామాలకి దారి తీస్తుందని తను కనీసం ఊహించను కూడా ఉండలేదు. ఇక్కడ పూజిత వాళ్ళ ఇంట్లో ఆత్రిజ మాటల్ని బట్టి ఆ వచ్చిన అమ్మాయి సుందరరామరాజు కూతురు అని అర్థమవగానే రాఘవ ముఖంలో రంగులు మారాయి. బయటి వాళ్ల ముందు తండ్రిని పట్టుకుని నిలదీస్తూ మాట్లాడుతున్న ఆత్రిజ ప్రవర్తన అస్సలు నచ్చలేదు రాఘవకి. ఇన్నేళ్లు తనలో దాచుకున్న రక్తం లాంటి వెచ్చనైన నిజం రగులుతూ రాఘవలో నుంచి బయటకు తన్నుకొస్తోంది. నిర్లక్ష్యంగా అంటున్న ఆత్రిజ మాటలకి బాధపడుతూ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ ఆత్రిజ, ముందు ఇంటికి పద అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు సుందరరామరాజు గారు. స్టాప్ డాడ్, ఎనఫ్, ఇట్స్ ఆల్ ఎనఫ్ అని ఖరాఖండిగా అంది ఆత్రిజ. ఆమె మాటలు ఇంకా పూర్తి కాకుండానే రాఘవ ఆవేశంగా ఆత్రిజ దగ్గరికెళ్ళి, తండ్రితో మాట్లాడే పద్ధతేనా ఇది? బయటి వాళ్ల ముందు ఇలాగేనా మాట్లాడేది? బాగా చదువుకున్నావు, ఆ చదువుని నిన్ను చదివించిన తండ్రి మీదే ప్రయోగిస్తున్నావా అని గద్దిస్తున్నట్టుగా అన్నాడు. మా డాడీ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అని రాఘవ వంక లెక్కలేనట్టుగా చూసింది ఆత్రిజ. నేనెవరో తెలిస్తే గుండాకి చస్తావు, నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకి నిన్ను వదిలేసేవాళ్ళం అని కోపంగా అన్నాడు రాఘవ. అసహనంగా రాఘవ వంక చూస్తూ, హే బ్లడీ ఫుల్, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఐ హేట్ యూ అని కాలుని నేలకేసి గట్టిగా తన్ని గబగబా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆత్రిజ. కూతురి మాటలకు మనస్సు గాయపడి బాధలో ఉండటంతో రాఘవ అన్న మాటలు ఆయన మెదడుకి చేరలేదు. అప్పటి వరకు రాతిబొమ్మలా నిలబడిపోయిన సుందరరామరాజు గారికి కూతురి అడుగుల శబ్దానికి చలనం వచ్చింది. అంతే. ఆత్రిజ, నాన్న ఆత్రిజ అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కూతురి వెనకే వెళ్ళాడు. ఆ ఇంట్లో రాఘవ, పూజితలు ఇద్దరే మిగిలారు. ఒకరి ముఖాన్ని ఒకరు మరొకరికి చూపించలేనట్టుగా ఎలా ఉన్నవారు అలానే ఉండిపోయారు. ఒకరికి సంబంధించిన విషయాలు ఇంకొకరిని ముల్లులా గుచ్చుతుంటే శిలల్లా నిలబడ్డారు ఆ తండ్రి కూతుళ్ళు. అలా ఎంతసేపు గడిచిందో. తెరిచిన తలుపులో నుంచి పిల్లిలా అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు మనోజ్. హాలులో నిలబడున్న పూజితకి మనోజ్ కనపడగానే ఆమెలో నిదానించబోతున్న ఆవేశం తారాజువ్వల జయ్యన పైకి ఎగిసింది. ఉరిమే ఆకాశంలా నల్లబడిన పూజిత ముఖాన్ని పట్టించుకోకుండా, హ్యాపీ బర్త్డే టు యూ పూజిత, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చేతిలో ఉన్న గిఫ్ట్ని ఆమెకు ఇస్తూ చెప్పాడు మనోజ్. ఆమె పక్కనే నిలబడున్నది పూజిత వాళ్ళ నాన్నగారని అర్థమై ఆయన్ని చూసి పలకరింపుగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అంకుల్, ఐ యామ్ మనోజ్, నేను పూజితకి ఫ్రెండ్ని అంకుల్ అని చెప్పాడు. అంతే. సుడిగాలిలా వచ్చి మనోజ్ చెంప చెళ్ళుమనిపించింది పూజిత. ఈ ఊహించని హఠాత్చర్యకి బిక్కచచ్చిపోయి బిగుసుకుపోయాడు మనోజ్. 6 అడుగుల మగాణ్ణి పట్టుకుని తన కళ్ళ ముందే కూతురలా కొట్టేసరికి ఉలిక్కిపడ్డాడు రాఘవ. గబగబా వచ్చి కూతుర్ని పట్టుకుని వారించబోయాడు. కానీ ఇంకా కోపం చల్లారని పూజిత అప్పటికే మనోజ్ కాలర్ని గట్టిగా పట్టుకుని గుంజేస్తూ, ఎవరు నీకు ఫ్రెండు
అసలు నీ వల్లే ఇదంతా. పుట్టినరోజున నన్ను మా నాన్నని ఆత్రిజతో మాటలు పడేలా చేశావు. అసలు ఇదంతా నీ వల్లే అని మనోజ్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది పూజిత. పూజిత, ఏంటది? అతను వదలు, ఏమన్నా ఉంటే మాట్లాడు. ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా కొట్టడం మర్యాద కాదు అని మందలిస్తూ ఆమె చేతుల్లో నుంచి మనోజ్ చొక్కాని విడిపించాడు రాఘవ. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ప్రతి చర్యకి తానే బాధితురాలు అవడం, ఈరోజు తండ్రి ముందు ఇలా దోషిలా నిలబడాల్సి రావడం పూజితకి చాలా అవమానంగా ఉంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది పూజిత. మనోజ్ అంటున్న ఒక్క మాటని వినకుండా చెవిటి దానిలా తలుపేసుకుంది పూజిత. తాను ఊరెళ్ళిన ఈ 10 రోజుల్లో ఏదో జరిగిందని గ్రహించాడు రాఘవ. కానీ ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు. ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోతే జరిగినదేంటో తనకి అస్సలు తెలిసే అవకాశం ఉండదని మాత్రం అర్థమైంది ఆయనకి. అంతే. వెంటనే అతన్ని వెళ్ళనివ్వకూడదన్నట్టుగా మనోజ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేశావు నువ్వు? నా బంగారు తల్లి తప్పంతా నీదే అంటుందేంటి అని అవమానంగా ఏం చేశావు నువ్వు? నా బంగారు తల్లి తప్పంతా నీదే అంటుందేంటి అని అనుమానంగా అడిగాడు రాఘవ. పూజిత తన వల్ల బాధపడుతుందన్న పశ్చాత్తాపంలో ఉన్న మనోజ్, చెబుతాను అంకుల్, మొత్తం మీకు చెబుతాను. మీరు పూజితకి ఫాదర్ కాబట్టి అంతా మీకు చెబుతాను. నేను చేసిన తప్పుని కవర్ చేసుకోకుండా అన్ని వివరంగా చెబుతాను అన్నాడు మనోజ్. నువ్వు చెప్పే మ్యాటరు ఏమో కానీ చెబుతానన్న మేటరే బాగా ఎక్కువ అవుతోంది. ముందు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాఘవ. ఓకే అంకుల్, కూర్చుని చెప్పనా? అదే మనం కూర్చుని మాట్లాడుకుందామా అని రాఘవ ముఖంలోకి చూసి సందేహంగా అన్నాడు మనోజ్. తల ఊపి కుర్చీని చూపించాడు రాఘవ. మనోజ్ ఒక కుర్చీలో కూర్చుని రాఘవ వంక చూసి, మీరు ఏం చేస్తుంటారు అంకుల్ అని అడిగాడు. అనవసర విషయాలు ఆపి జరిగిందేంటో చెప్పు అని గద్దింపుగా అన్నాడు రాఘవ. చెబుతానంకుల్, అంతా చెప్పిన తర్వాత నా మీద మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే ముందే నా డౌట్స్ క్లియర్ చేసుకుందామని అన్నాడు మనోజ్. అనవసర ప్రసంగాలు వద్దన్నానా అని సీరియస్గా అన్నాడు రాఘవ. ఓకే పాయింట్కి వచ్చేస్తున్నా. మీరు ఊరెళ్ళిన తర్వాత రోజు నన్ను పెళ్లి కొడుకును చేశారు. యాక్చువల్గా నాకు ఆ సంబంధం పూర్తిగా ఇష్టం లేదు. నన్ను పెళ్లి కొడుకును చేసినప్పుడు సుధీర్ పూజితని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. అదే ఫస్ట్ టైం నేను పూజితని చూడడం. తనని చూడగానే అని ఆపాడు మనోజ్. చూడగానే తర్వాత అన్నాడు రాఘవ. తర్వాత నేను సుధీర్కి చెప్పేశాను అంకుల్, పూజిత నాకు నచ్చిందని. నాకు నచ్చే అమ్మాయి. కథ ఇంకా ఉంది. ది స్టోరీ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆత్రం పెళ్ళికొడుకు కథ యొక్క 19వ భాగం ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story. ఆత్రం పెళ్ళికొడుకు.